తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ నేతలకు బుర్రలు పాడయ్యాయంటూ అన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఓటర్లు ఇచ్చిన తీర్పుతో కాంగ్రెస్ నేతలు కొందరు రిటైర్మెంట్ తీసుకుంటున్నారని సెటైర్ విసిరారు. కాంగ్రెస్ నేతలు ఇప్పట్లో లేచే పరిస్థితే లేదని ఎద్దేవా చేశారాయన. ఆ రోజు డిసెంబర్ 11 తీర్పు వచ్చినాడు ఫలితాలు వెలువన్నట్టున్నాడు. ఈరోజు జనవరి 4. ఈ రోజు వరకు కాంగ్రెస్ నాయకుల బుర్రలు పనిచేస్తలేవు. నిన్న మాట్లాడిన ఒక ఆయన మాజీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య గారు నిన్న ఏమంటాడు, ఆయన మళ్ళా ఎలక్షన్లు పెట్టాలన్నట. నవ్వాలనా ఏడవాలనా వీళ్ళ తెలివిలు చూసి. ఒక ఆయన అంటాడు ఈవీఎంలు పనిచేస్తలేవు అంటాడు. ఈవీఎంలు కాదు పనిచేస్తలేదు, మీ బుర్రలు పనిచేస్తలేవు. తెలంగాణ ప్రజలు గుద్దిన గుద్దుడుకు, తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పుకు దిమ్మ తిరిగి కళ్ళు బైర్లు గమ్మి ఇవాళ అర్థమైతలేదు. మొత్తం ప్రపంచం తలకిందులైనట్టు భావిస్తున్నారు. నేను ఆనాడే చెప్పిన ఎలక్షన్లలోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పదే డైలాగ్ కొట్టేది, నిశ్శబ్ద విప్లవం ఉన్నది తెలంగాణ వ్యాప్తంగాని. నేను ఒక సాక్షిసార్లు చెప్పిన, నిశ్శబ్ద విప్లవం లేదు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శబ్ద విప్లవం ఉంటుంది, నీ గూబ గుయ్యమంటుంది అని చెప్పిన. అన్నట్టే ప్రజలు గుంజి కొడితే ఈరోజు వదకు లేస్తలేరు కింద పడ్డోళ్ళు. ఎక్కడోళ్ళు అక్కడ బేజారైపోయిన పాపం కాంగ్రెస్ వాళ్ళు. అర్థమైతలేదు వాళ్ళకు. కలలు కన్నారు, ముఖ్యమంత్రులు అనుకున్నారు. కొత్త అవేంటి అవి వాస్తు కోట్లు కొత్తవి కుట్టించుకున్నారు. కొత్త పైజామాలు లాల్చీలు కుట్టించుకున్నారు. మంత్రులు ఎవరికేమని పంపకాలు చేసుకున్నారు. ముందే నేను ఉప ముఖ్యమంత్రి అంటే నేను ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి ఎవరో వాళ్ళు డిసైడ్ చేయరు కదా, ఢిల్లీ డిసైడ్ చేస్తుంది. ఉప ముఖ్యమంత్రి అని, ఇరిగేషన్ మంత్రి అని, హోం మంత్రి అని చెప్తే బాగుండదు. కానీ నేను పేరు చెప్పగానే ఒక ఆయన పెద్ద మనిషి వరంగల్ జిల్లాలో మన నాయకుడు ఒక పెద్ద మనిషి దగ్గరికి పోయిండు. కాంగ్రెస్ ఆయన, ఇతర పార్టీలో ఉన్నాయన మన నాయకుడి దగ్గర పోయిండు. పోయి అన్నా నాకు ప్రజాకూటమిలో మంత్రి పదవి ఇస్తారట, తీసుకోవాలన్నా వద్దాని పోయిండు. తప్పకుండా తీసుకో తమ్మి, తప్పకుండా తీసుకోవాలని మనోడు చెప్పిండు. చెప్పి మళ్ళీ నాకు ఫోన్ చేసి నవ్వుకుంటే చెప్తున్నాడు, నాకు ఇంత పిచ్చోళ్ళున్నారు వీళ్ళు, మంత్రులు అయిపోయినట, ముఖ్యమంత్రులు అయిపోయినట, ప్రభుత్వం వచ్చిందట, ఎక్కడున్నారన్న వీళ్ళు, గాలిలో ఉన్నారా, ప్రజలు ఏమనుకుంటున్నారన్న సోయి కూడా లేదు వీళ్ళకు అని చెప్పి నవ్వుతూ ఉండే. అందుకే మనం ఎక్కడా తొట్టుపాటు గురి కాలేదు. ఫలితాల ముందు రోజు డిసెంబర్ 6 నాడు, డిసెంబర్ 10 నాడు ప్రజాకూటమోళ్ళు ఆగమాగమై రాజ్భవన్ కురికిండ్రు గవర్నర్ గారి దగ్గరికి. ఊరికి ఏమన్నారు, సింగిల్ లార్జెస్ట్ కూటమికి అవకాశం ఇవ్వాలి, మీరు మళ్ళా టీఆర్ఎస్ 40-45 వస్తే వాళ్ళని పిలిచారు అని చెప్పి గవర్నర్ గారి దగ్గర పోయినారు. మనం ఎక్కడ ఒక్క సెకండ్ కూడా తొట్టుపాటు గురిగాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డి మేకపోతు గాంభీర్యానికి ఆయన ఎగిరెగిరి పడుతుంటే, ఆయన డైలాగులు కొడుతుంటే నవ్వుకున్నాం, విన్నాము, నవ్వుకున్నాము. ఇట్లే ఉంటారులే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, వీళ్ళకి ప్రజలేం తెలుసులే అనుకున్నాం తప్ప ఎక్కడా కూడా పొరపాటున అహంకారంగా మాట్లాడలేదు. ఈ దఫా కూడా వేరే విధంగా ఉంటారని నేను అనుకోను. ఎందుకంటే మీరు గుద్దిన గుద్దుడికి డసిపోయి ఉన్నారు, ఎక్కడో అక్కడ అడ్డం పడిపోయి ఉన్నారు. వాళ్ళు లేచే పరిస్థితి కూడా లేదు. సగం మంది రిటైర్మెంట్ బ్యాచ్ రిటైర్ అయిపోతుంది ఇప్పుడు, మిగిలేదు చాలామందికి పేర్లు ఎందుకులే. కానీ మొన్న ఓడిపోయిన ప్రముఖ కాంగ్రెస్ నాయకుల్లో చాలామంది రిటైర్ అయిపోయినారు. కొంతమంది ఏమో మీడియాకు ముఖం చాటేసిగా టాటా బై బై మేము కనబడమని కొంతమంది పోతున్నారు, రకరకాలుగా జారుకుంటూ ఉన్నారు.